ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కళ్యాణ్ వాళ్ళ ఇంటికి పోలీసులు వచ్చి కళ్యాణ్ భార్య అనామిక ప్రతిరోజు తనని విడాకులిమ్మని టార్చర్ చేస్తున్నాడని కేసు ఫైల్ చేసింది, తనని అరెస్ట్ చేయాలని చెప్తారు. ఇక ఆ మాటతో ఇంట్లో వాళ్ళందరూ భయపడిపోతూ ఉంటారు. ఇక దానిలక్ష్మి అయితే ఏడుస్తూ ఉంటుంది. కోడలు అనుకున్నది ఇలా చేసింది, భర్తను అరెస్ట్ చేస్తుందా అని తను బాధపడుతూ ఉంటుంది. ఇక రాజు తనతో చెప్తూ ఉంటాడు, కళ్యాణ్ సంతోషంగా ఉండాలంటే దానికి మనం ఏం చేయాలో అదే చేద్దాం పిన్ని, నువ్వు చెప్పు ఏం చేయమంటే అదే చేస్తానని తను చెప్తూ ఉంటే ఇక దానిలక్ష్మి నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు రాజ్, నీకేది మంచిది అనిపిస్తే అదే చెయ్యి అని తను చెప్తుంది. ఇక రాజు కళ్యాణ్తో చెప్తూ ఉంటాడు, నువ్వేం భయపడకు కళ్యాణ్, ధైర్యంగా వెళ్ళు, నీ వెనక నేనున్నాను, కోర్టులో తేల్చుకుందాం, న్యాయం మన వైపే ఉంది అని తను చెప్తుంటే ఇక పోలీసులు కళ్యాణ్ తీసుకుని స్టేషన్కి వెళ్తారు. ఇక బంతి పరిగెత్తుకుంటూ అప్పు దగ్గరికి వచ్చి కళ్యాణ్ని అరెస్ట్ చేశారని అనామిక అరెస్ట్ చేయించిందని చెప్తాడు. ఇక ఆ మాటతో కోపం వచ్చిన కనకం దానికేం పోయే కాలం, తన కాపురాన్ని తనే కూల్చుకుంటుందా అని తను అంటూ ఉంటే ఇక అప్పు వాళ్ళ నాన్న అయితే అనామిక మీడియా వరకు వెళ్ళిందంటే తనేదో కావాలనే చేస్తున్నట్లుగా ఉంది అని తను చెప్తూ ఉంటాడు. ఇక అప్పు కళ్యాణ్ ఏ స్టేషన్లో ఉండడో కనుక్కొని తన దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే ఇక కనకం కోపం వచ్చి తనని ఆపుతూ ఉంటుంది. అసలు కళ్యాణ్ ఏ కారణం మీద అరెస్ట్ అయ్యాడనుకున్నావు? నీకు కళ్యాణ్కి సంబంధం ఉందని, తనని విడాకులిమ్మని రోజు టార్చర్ పెడుతున్నాడనే కదా అనామిక కేసు పెట్టింది. ఈ టైంలో నువ్వు అక్కడికి వెళ్తే అదే నిజం అనుకుంటారు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దని తనని ఆపుతూ ఉంటే ఇక అప్పు అలా మాట్లాడతావేంటమ్మా, ఒకప్పుడు నేను స్టేషన్లో ఉంటే మనం చెప్పకపోయినా కళ్యాణ్ వెతుక్కుంటూ వచ్చి మనల్ని స్టేషన్ నుంచి బయటికి తీసుకెళ్లాడు కదా, ఈరోజు నా ఫ్రెండ్ కష్టాల్లో ఉంటే నేను వెళ్లకుండా ఇంట్లోనే కూర్చోమంటావా అని తను అంటూ ఉంటే నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? అసలు కేసు పెట్టిందే నీకు కళ్యాణ్కి సంబంధం ఉందని, ఈ టైంలో నువ్వు వెళితే నీ గురించి ఏమనుకుంటారు? అయినా వాళ్ళు డబ్బుండేవాళ్ళు ఎలాగైనా బయటకు వచ్చేస్తారు, ఇక నువ్వు బొల్లి చేసేది ఏమీ లేదు, నువ్వు వెళ్ళకని తను మొండిగా చెప్తూ ఉంటే ఇక అప్పు కూడా అంతకంటే మొండిగా నేను ఖచ్చితంగా వెళ్లాల్సిందే అని బయలుదేరుతుంది. ఇక కనకం కోపం వచ్చి అప్పు చేతిని తన నెత్తి మీద పెట్టుకొని ఇక నువ్వు కాలు బయట పెట్టావంటే నా మీద ఒట్టే, నువ్వు కానీ వెళితే నీ తల్లి శవాన్ని చూడాల్సి వస్తుందని తనని బెదిరిస్తుంది. ఇక అప్పు వెళ్లకుండా ఆగిపోతుంది వాళ్ళ అమ్మ మాటలకి. రుద్రాని రాహుల్తో చెప్తూ ఉంటుంది, ఆ తింగరి అనామిక మీడియా వరకు వెళ్ళి ఇంటి పరువు తీస్తుంది అనుకున్నాను, కానీ కళ్యాణి అరెస్ట్ చేస్తుందని అస్సలు అనుకోలేదు. అలా చేస్తే అందరూ తన కాళ్ళ దగ్గరికి వస్తారని తను అనుకుంటుంది. కానీ తనకు తెలియని విషయం ఏంటంటే ఇంత గొడవ జరిగిన తర్వాత విడాకులు తీసుకుంటారే తప్ప తను అనుకున్నది జరగదు అని చెప్తూ ఉంటే ఇక అనామిక అంత కష్టపడుతుంటే మనం కూడా తనకి సహాయం చేయాలి కదా, కళ్యాణ్ని కోర్టుకు తీసుకువస్తున్నట్లుగా మహిళా మండలి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీడియా వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగేలాగా చేస్తే ఇంట్లో వాళ్ళ పరువు పోతుంది, ఇదంతా అనామిక చేసిందని అనుకుంటారు. కళ్యాణ్కి శిక్ష పడిన అనామిక తిరిగి ఇంటికి వచ్చినా ఇంటి పరువు అయితే పోతుంది, ఏది జరిగినా మనకు సంతోషమే కదా, నువ్వు వెళ్ళి మీడియా వాళ్ళతో మాట్లాడి నేను చెప్పినట్టుగా చెప్పు అని చెప్తుంది. ఇక రాహుల్ కూడా ఆ పని మీద బయటికి వెళ్తాడు. ఇక కావ్య తన భర్తతో చెప్తూ ఉంటుంది, ఎందుకు తొందరపడుతున్నారు, మీ తమ్ముడికి మీరే దగ్గరుండి విడాకులు ఇప్పిస్తారా, ఒకసారి ఆలోచించండి, ఏదో తెలియక చేసిన పొరపాటుని మనం సర్ది చెప్పి దానికి దారిలో పెట్టాలి, కానీ మనం కూడా అలాగే మొండిగా వెళ్తే ఎలాగా, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే ఒక మెట్టు దిగి సర్ది చెప్పాలి కదా, మామయ్య గారిని చిన్న మామయ్య గారిని మా నాన్నని పంపించి మాట్లాడిపించి రాజీకి వచ్చేలాగా చేద్దాం, ఇక తన మాట వింటే సరే, ఇక లేకపోతే మీ ఇష్టం అని తను చెప్తూ ఉంటే ఇక రాజు కూడా ఆ అనామిక నిన్ను మీ అక్కని అప్పుని అమ్మని నాన్నని ఎలా మాట్లాడిందో, ఎలా పరువు తీసిందో, ఎంత దారుణంగా ప్రవర్తించిందో నాకు తెలుసు, అయినా నీకు కొంచెం కూడా కోపం లేదా, వెళ్తూ వెళ్తూ కళ్యాణ్తో ఏమని పోయిందో నీకు తెలీదా, తనని తన కాళ్ళ దగ్గరికి రప్పించుకుంటానని ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళింది, అలాంటి మనిషితో రాజీకి వెళ్ళాలనా, రాజీకి వెళ్ళే సమస్య లేదని రాజు ఖచ్చితంగా చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన అపర్ణ కూడా రాజుతో చెప్తూ ఉంటుంది, ఒకసారి కావ్య చెప్పిన దాని గురించి కూడా ఆలోచించు రాజ్, అనామిక తొందరపడిందని మనం కూడా తొందరపడి కళ్యాణ్కి విడాకులు ఇప్పించాల్సిందేనా అని తను అంటూ ఉంటే ఇక రాజు కూడా తన గురించి నాకు పూర్తిగా తెలిసిపోయిందమ్మా, మనం ఇప్పుడు కూడా తొందరపడకుండా అలాగే వదిలేస్తే అనామిక ఇంకా దారుణమైన పరిస్థితులకు కళ్యాణ్ని నెట్టేస్తుంది, అప్పుడు చూసి మనమే బాధపడాల్సి వస్తుంది. అసలు భార్య అంటే ఎలా ఉండాలి, కోడలంటే ఎలా ఉండాలి, అసలు ఆడదంటే ఎలా ఉండాలి, ఏ ఆడపిల్లైనా కావ్యను చూసి నేర్చుకోవాలమ్మా, భర్త కాదన్నా కాపురమే కావాలనుకునింది, అత్తగారిని నువ్వు ఆదరించకపోయినా ఇల్లే స్వర్గం అనుకునింది, మామగారి సమస్యని తీర్చింది, భర్త ఒక బిడ్డని ఇంటికి తీసుకొస్తే తల్లిలాగా మారింది, నీ ఆరోగ్యం బాగలేకపోతే నీకు ఒక కూతురులాగా మారింది, ఎన్ని సమస్యలు వచ్చినా ఇంట్లోనే ఉండి పరిష్కరించుకుందే తప్ప బయటికి వెళ్ళి పరువు తీయలేదు,
ఇంకా ఈ ఇంటి గౌరవ ప్రతిష్టల్ని పెంచింది. అలాంటి లక్షణాలు అనామికలో ఒకటైనా ఉన్నాయమ్మా అని తను అంటూ ఉంటే, ఇక అపర్ణ కూడా అంటూ ఉంటుంది, అలాంటి మనిషితో నీ భార్యను పోల్చి తన విలువను ఎందుకు తగ్గిస్తావు అని చెప్తుంది. ఇక కళ్యాణ్ విషయం ఏం చేద్దాం అనుకుంటున్నావు అని తను అంటూ ఉంటే, మరేం భయపడకమ్మా, కళ్యాణ్కి ఏమీ కాదు, న్యాయం మన పక్కే ఉంది, మనమే గెలుస్తామని చెప్తూ ఉంటాడు. ఇక కళ్యాణ్ కోర్టుకి వస్తాడని తెలుసుకొని మహిళా మండలి స్త్రీలంతా అక్కడికి వచ్చి ఫ్లెక్సీలు పట్టుకుని కళ్యాణ్కి శిక్ష పడాలని అరుస్తూ ఉంటారు. మరో పక్క మీడియా వాళ్ళు వచ్చి న్యూస్ చెప్తూ ఉంటారు. దుగ్గిరాల కుటుంబం అంటే సమాజంలో ఎంతో పేరు ప్రతిష్టలు గలది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆ కుటుంబానికి చెందిన కళ్యాణ్ ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకొని భార్య అయిన అనామికని విడాకులమని టార్చర్ పెడుతున్నాడని తన భార్య కేసు పెట్టింది. మొదటిసారిగా ఆ కుటుంబానికి మచ్చపడిందని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక రాజు కావ్యని, దానిలక్ష్మిని, రుద్రాని, రాహుల్ తీసుకొని కోర్టు దగ్గరికి వచ్చేసరికి మీడియా వాళ్ళంతా తనని చుట్టుముట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మీ తమ్ముడు కళ్యాణ్ తన భార్యని టార్చర్ పెట్టింది నిజమేనా? తనొక్కడేనా లేక ఇంట్లో వాళ్ళందరూ కలిసి తనని బాధ పెట్టారా? ఇది ఎప్పటినుంచో జరుగుతుంటే ఇప్పుడే బయటకు వచ్చిందా? సమాజంలో పేరు ప్రతిష్టలుండి చదువుకున్న వాళ్ళు ఒక ఆడదాన్ని ఎలా గౌరవించాలో మీకు తెలియదా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇక రాజు మేము చెప్పే వరకు ఆగుతారా లేక మీకు నచ్చిన సమాధానం మీరే రాసుకుంటారా అని కోప్పడుతుంటే ఇక కావ్య తనని వారించి తను మాట్లాడుతూ ఉంటుంది. నేను కూడా మధ్యతరగతికి చెందిన అమ్మాయిని, ఆ ఇంటికి కోడలుగా వచ్చాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను, మా అక్క కూడా అదే ఫ్యామిలీలో ఉంది, మాకు రాని ఇబ్బంది అనామికకు వచ్చిందని చెప్తుంది. అందులో నిజమెంతో మీరు తెలుసుకోవాలి కదా అని అంటుంటే, కళ్యాణ్ సంబంధం పెట్టుకుంది మీ చెల్లెలతోనే కదా, ఇక మీరు ఆ కుటుంబానికి సపోర్టింగ్గా మాట్లాడతారు కదా, మీ చెల్లెలు పరువు కాపాడడానికి అనామిక చెప్పింది అబద్ధం అంటారా అని వాళ్ళు అంటుంటే ఇక కోపం వచ్చిన కావ్య, ఇప్పుడు నేనేం చెప్పినా ఎవ్వరూ నమ్మరు, మా కళ్యాణ్ అయితే ఏ తప్పు చేయలేదు, న్యాయం మా పక్కే ఉంది, కోర్టు మాకే అనుకూలంగా తీర్పునిస్తుందని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక లాయరు కళ్యాణ్తో రాజుతో చెప్తూ ఉంటాడు, కళ్యాణ్ తన భార్యని టార్చర్ పెట్టలేదు, తనే ఇదంతా కావాలనే చేసింది అనే దానికి బలమైన సాక్ష్యాలుగానే ఉంటే కోర్టు నమ్ముతుంది, కోర్టుకి సాక్ష్యాలే కావాలని తను చెప్తూ ఉంటే ఇక దానిలక్ష్మి కూడా భర్త భార్యని ఎలా చూసుకున్నాడో అనే దానికి సాక్ష్యాలు ఎక్కడి నుంచి తేవాలి అని తను అంటూ ఉంటే ఇక అంతలో అక్కడికి వచ్చిన అనామిక, అలాంటి సాక్ష్యాలు వాళ్ళ దగ్గర ఏమీ ఉండవు లాయర్ గారు, తను చేసిన తప్పులకి నన్ను క్షమాపణ అడిగి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారేమో అడగండి అని తను చెప్తూ ఉంటుంది. తన మాటలకి కళ్యాణ్ ఒకప్పుడు ప్రేమించావంటే నమ్మి మోసపోయాను, ఇప్పుడు మోసపోవడానికి నేను సిద్ధంగా లేను అని తను అంటూ ఉంటే ఇక అనామిక, సరే అయితే రేపు కోర్టులోనే తేల్చుకుందాం, మీ లాయర్ గారు ఏవో సాక్ష్యాలు కావాలన్నారు కదా, వీలైతే అవి తీసుకురని చూద్దాం అని ఛాలెంజ్ చేసి ఇక అక్కడి నుంచి తను వెళ్ళిపోతుంది. అనామిక ఇదంతా కావాలనే చేసిందని కావ్య ఎలాంటి రుజువులు సంపాదించి కళ్యాణ్ ఏ తప్పు చేయలేదని ఎలా రుజువు చేసి తనని బయటపడేస్తుందో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.